హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చేయూత ఆసరా పెన్షన్కి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరందరూ వీడియోని చివరి వరకు చూడండి. ఈ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్లు ఎప్పటి వరకు అందించబోతున్నారు, అందని వారికి ఎప్పుడు అందబోతున్నాయి, అలాగే 4016 6016 ఏ నెల నుండి అందించబోతున్నారు, అలాగే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న కొత్త పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతున్నాయనే అంశాల గురించి ఈ వీడియోలో పూర్తి స్థాయిలో సమాచారం అనేది మనం తెలుసుకుందాం. సో వీడియోకి వెళ్ళిపోయే ముందు నాదొక ప్రశ్న మీకేంటి అంటే, ఇప్పటి వరకు ఈ నెలకి సంబంధించిన పెన్షన్ మీ చేతికి అందిందా, అందలేదా? అందిన వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి, అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను వీడియో చివరిలో మీకు సమాచారం తెలియజేస్తాను. అంటే నవంబర్కి సంబంధించింది డిసెంబర్ నెలలో ఇవ్వాలి, కానీ అది జనవరి నెలలో ఇచ్చారు మొదటి వారంలో చాలా ఏరియాలలో. ఇప్పుడు డిసెంబర్ పెన్షన్ జనవరి చివరిలో ఇవ్వాలి, కానీ ఫిబ్రవరిలో ఇవ్వబోతున్నారా లేదంటే అందినయా అందలేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయమని చెప్పి అంటున్నాను. సో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 70% వరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం అధికారులు శ్రీకారం చుట్టి ఈ యొక్క కార్యక్రమంలోనే నిమగ్నం అయ్యారనే సమాచారం తెలుస్తుంది. అందుకే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని అంటున్నాను. సో పెన్షన్ అందిన వాళ్ళు ఎస్ అని, అందకపోతే నో అని. సో లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఏర్పాటు అవుతే 4016 రూపాయల ఆసరా పెన్షన్, అలాగే 6000 రూపాయల దివ్యాంగుల పెన్షన్ అందిస్తామని చెప్పింది. ఈ 4016 రూపాయల పెన్షన్ అంటే ప్రస్తుతం ఎవరైతే 2016 పొందుతున్నారో, ఇందులో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత, మలేరియా బాధితులు, ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ బాధితులు, ఇలా తదితర విభాగాలకి సంబంధించిన లబ్ధిదారులకు ఆ పెన్షన్ని 2016 నుండి 4016 రూపాయలుగా ప్రభుత్వం పెంచి వారి ఖాతాలలోకి లేదంటే పోస్ట్ ఆఫీసుల ద్వారా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇటు దివ్యాంగులకి సంబంధించి అంటే ప్రస్తుతం 4016 పొందుతున్న వాళ్ళకి 6000 రూపాయల పెన్షన్ని అందించబోతున్నామని చెప్పింది. అయితే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 43 లక్షల వరకు సుమారుగా లబ్ధిదారులు ఉన్నారనమాట, అన్నీ కలిపి. ఇందులో 5 లక్షల మంది దివ్యాంగుల మిత్రులు ఉన్నారనమాట. సో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే ఈ యొక్క సంఖ్య దాదాపుగా 55 లక్షల మార్కు చేరొచ్చు అనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరు చేస్తే 10 లక్షల వరకు కొత్త పెన్షన్లు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయనేది తెలుస్తుంది అనమాట. అయితే వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు 4016 6016 రూపాయలు ఎప్పటి నుండి అందించబోతున్నారనే విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి నెలలో ప్రభుత్వం 4 ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించింది. ఇందులో ఒకటి రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు. వీటన్నిటికీ సంబంధించిన పథకాలన్నీ కూడా మార్చి 31 వరకు డెడ్లైన్ పెట్టిందనమాట. అంటే ఈ 4 పథకాలు కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి చేతికి అందే విధంగా మార్చి 31 లోపు అధికారులు సంబంధిత కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సహకరించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇదే పథకం మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, వార్డుకి సంబంధించిన ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అలాగే ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికలు కూడా ప్రభుత్వం నిర్వహించబోతుంది. సో ఏ ఒక్క కొత్త పథకాన్ని ప్రారంభించాలన్నా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఈ 4 పథకాలకి సంబంధించిన కార్యక్రమాన్నే ప్రభుత్వం మార్చి 31 వరకు తీసుకెళ్ళి ఫిబ్రవరి నెలలో కొత్త పెన్షన్లకి సంబంధించి ఒక నిదానానికి సంబంధించిన నివేదికలను పరిశీలించి తర్వాత మార్చి 31 కొత్త బడ్జెట్లో ఈ పెన్షన్లను ప్రారంభించడానికి సిద్ధమవుతుందనే విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తుంది. సో ఇవైతే కొన్ని అప్డేట్స్. ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు అధికారులు అందించడానికి కసరత్తు చేస్తున్నారు. అలాగే కొత్త పెన్షన్లు మార్చి 31 తర్వాత ప్రారంభం కావడానికి అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. మరెన్నో అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంటాను. ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.